సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, ఇక నా జీవితం ఇంతే అని బాధపడుతున్న స్థితిలో ఈ ప్రయత్నం చెయ్యి తల్లి, ఆ గండం నుండి రక్షిస్తాను అని మనకు ఈ సందేశం ఇస్తున్నారండి. ఈరోజు బాబా గారు ఇస్తున్న ఈ సందేశం, దీన స్థితిలో ఇక ఈ కష్టం నుండి నేను బయటపడలేను, నా పరిస్థితి ఇంతే అని కుమిలిపోతున్న వారికి బాబాగారు ఇస్తున్న ఈ సందేశం సువర్ణ అవకాశం లాంటిది. ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితి ఉన్నా కూడా దాని నుండి బయటపడే మార్గం బాబాగారే కల్పిస్తారు. ఎందుకంటే ఎవరైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఆయన చెప్పిందే వింటూ ఆయన నామస్మరణంతో బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా బాబాగారు కరుణిస్తారు. మీరు అనుకున్నవి సాధించేంత వరకు అవకాశాల మీద అవకాశాలు బాబాగారు కల్పిస్తూనే ఉంటారు. వాటిని మనం సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి అంతే. అది ఒక్కొక్కసారి మన దురదృష్టం కారణంగా అవి మనకు అందకపోవచ్చు. కాబట్టి ఏది చూసినా కూడా ఇది ఇంతే, బాబాగారు ఎప్పుడూ కూడా ఇది చెబుతూనే ఉంటారు, కానీ నా జీవితంలో మార్పు అన్నదే రావటం లేదు, నా బ్రతుకింతే, నా జీవితం ఇక ముగిసిపోయింది, అంతటి స్థితిలో ఉన్నవారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు ఉన్న గండాన్ని గట్టెక్కించడానికి బాబాగారు తోడుగా ఉంటారు. ఎవరైనా సరే బాధలను దిగమింగుకోవాలి. కఠినంగా ఆ భగవంతుడు శిక్షించినా ఈ కష్టం నుండి నేను బయట పడగలను అన్న ధైర్యం నీలో కనిపించాలి. అంతేకాని నిస్సహాయ స్థితిలో నువ్వు కుమిలిపోతూ ఒరిగిపోతే జీవితంలో నిన్ను చేయి చాచి పైకి లేపడానికి నీ చుట్టూ ఎవ్వరూ కనిపించరు. నువ్వు నమ్ముకున్న ఆ భగవంతుడే నీకు చేయినందిస్తారు. కాబట్టి నమ్ముకున్న వారికి నిరంతరం తోడుగా ఉండేది దైవ బలం. ఆ భగవంతుడే, ఆ సాయినాథుడే నిన్ను రక్షిస్తూ ఉంటాడు, అండగా ఉంటాడు. కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా అవగాహన తెచ్చుకొని మీకున్న స్థితిగతులను మార్చుకొని ఆలోచన శక్తిని పెంచుకోండి. అప్పుడు బాబాగారు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. తల్లి, నా జీవితం ఇంతే బాబా, నా వల్ల ఇక కాదు అని బాధపడుతున్నావు కదూ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్న గతి మాత్రం మారటం లేదు. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి బాబా? నిన్నే నమ్ముకున్నాను కదా. ఊహ తెలిసినప్పటి నుండి నీ ధ్యాసలోనే ఉంటున్నాను, నీ నామమే పలుకుతున్నాను. చెడు అన్నది నా దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నాను. చుట్టూ ఉన్న వారిలో ప్రేమని మాత్రమే గమనిస్తున్నాను. వారిలో ఉన్న ద్వేషం, అహంకారం నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా సాయి చెప్పింది నేను వింటున్నాను. అహంకారం పనికిరాదు. ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండు, శ్రద్ధ భక్తులతో నీ దైవాన్ని కొలుచు అని నిత్యం నువ్వు చెప్పే మాటలే వింటున్నాను కదా బాబా. మరి ఎందుకు ఈ బిడ్డకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ప్రతి క్షణం నీ ధ్యాసలో ఉన్న నన్ను ఇన్ని కష్టాలకు లోను చేస్తున్నావు. నా గుండె రగిలిపోతుంది బాబా. ఈ గండం నుండి ఎలా గట్టెక్కిస్తావో కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను అని నా బిడ్డ ఎన్ని ప్రశ్నలు వేస్తుందో నాకే అర్థం కావటం లేదు. ఈ సాయి చెప్పే పలుకులు అర్థం చేసుకో బిడ్డ. నీ జీవితం ఇంతే అని వృధా చెందకు. నీ భవిష్యత్తు మారే ఉపాయం చెబుతాను. అతి తొందరలో నీ భవిష్యత్తు మారబోతుంది. సంతోషంగా ఉండబోతున్నావు. ఇక అన్ని మంచి రోజులే రాబోతున్నాయి తల్లి. జీవితం సంతోషం అంటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. ఈ ఒక్క బాధ నుండి నిన్ను బయటపడేస్తే నీ అంత సంతోషించేవారు ఈ భూమి మీద ఇంకెవ్వరూ ఉండరేమో తల్లి. అంతగా ఆనందపడతావు. నీ మనసేంటో నాకు తెలుసు. ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకోలేని మనసు. నీలో ధైర్యం నింపడానికే ఈ సాయి వచ్చాడు. ఈ సాయి మాటలు ఆలకించు. జీవితం పట్ల విరక్తి చెందితే జీవితమే లేకుండా పోతుంది.
ప్రతి మనిషి జీవితంలో కష్టాలనేవి తప్పవు. అంతేకాకుండా కష్టం తర్వాతే సంతోషం వస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకో. ఏ మనిషి జీవితంలోనైనా కష్టాలు సుఖాలు ఈ రెండు ఉంటేనే జీవితం అవుతుంది అన్నది గుర్తుపెట్టుకో బిడ్డ. నీకున్న బాధ తీరిపోతుంది అన్న ఆలోచనతో చెబుతున్న మాట ఇది. గుర్తుపెట్టుకో. నీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఇక నా వల్ల కావటం లేదు, నేనేం చేయాలి బాబా, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి అన్న సమయంలో ఈ ప్రయత్నాన్ని చెయ్యి. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి రూపంలో నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. సాక్షాత్తు శ్రీ సాయినాథుడే చెబుతున్న మాటలు అని ఈ మాటలని అంగీకరించు బిడ్డ. నీ జీవితం ఇంకోలా ఉంటుంది. క్షణం ఆలోచించు. ఆ క్షణం నీ జీవితం ఇంకోలా ఉంటుంది. నువ్వు చేసిన కర్మలన్నీ నేను చూశాను తల్లి. వెనుకటి జన్మలో నీతోనే ఉన్నాను, రాబోయే జన్మలలో కూడా నీతోనే ఉంటాను. ఎందుకంటే మనం ఇద్దరి బంధం మళ్ళీ మళ్ళీ కలుసుకునేటువంటి బంధం. నాకు నా గురువు అప్పజెప్పిన మాటలు తప్పకుండా శిరసా వహిస్తాను. ఎందుకంటే నా గురువు చెప్పిందే నాకు వేదం. ఏది చేసినా నా బిడ్డల కోసం నేను మంచే చేస్తాను. నువ్వు నా కోసం ఎన్నో కృసల దూరం రానక్కర్లేదు. నీ కోసమే ఈ సాయి వస్తాడు. నీ సాయి మాట తప్పడు బిడ్డ. ఏదైనా మాట ఇస్తే అది తీరే వరకు నేను నీ దగ్గరే ఉంటాను, నీ చుట్టూ ఉంటాను. నువ్వు చేసే ప్రతిక్రియ నేను గమనిస్తూ ఉంటాను. నువ్వు అన్నింటిలో కూడా ఏ పని తలపెట్టినా అందులో విజయం కలగాలనే చూస్తూ ఉంటాను. ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం వెంటనే శిక్షని అమలు పరుస్తాను. ఇది నా గురువు నాకు వేసిన ఆజ్ఞ. దానిని శిరసా వహించడం నా బాధ్యత, నా కర్తవ్యం. నేను ఏ విధంగా నా గురువు పట్ల బాధ్యతను వహిస్తానో మీరు కూడా అంతే విధిగా ఉండాలి. అప్పుడే నీ బాధ్యతలన్నీ కూడా నేను నా భుజాల మీద వేసుకొని తప్పకుండా నీ కర్తవ్యం నెరవేరేలాగా చేస్తాను. తల్లి, ఈ సాయి మీద మాట నిలుపుకో. ఆ మాట ప్రకారమే నువ్వు నడుచుకున్నట్లయితే వెంటనే నువ్వు అనుకున్నది సాధించడానికి నీకున్న అడ్డంకులన్నీ తొలగిస్తాను. నీ చుట్టూ కమ్ముకున్న మాయని నేను తొలగిస్తాను. నా మీద నమ్మకముంచు బిడ్డ అని బాబాగారు ఈ సందేశం ఇస్తున్నారండి. ఏ భక్తుడికైనా దైవం పట్ల నమ్మకమే ప్రధానం. ఇది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదైనా ఒక కోరిక కోరి ఆ భగవంతుడు తీర్చలేదు అని బాధపడుతూ ఉంటారు. చాలామందికి ఇక నా పని దిగ్విజయంగా జరిగిపోతుంది అని ముందుగానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కోరిక మాత్రం ఆఖరిగా తీరకపోవచ్చు. అప్పుడు నీ మనసు పడే బాధ అంతా ఇంత కాదు. పని అవ్వలేదే అని దిగులు చెందుతూ అందరికీ చెప్పుకున్నానే అని బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఏదైనా ఒక పని సక్సెస్ కావాలి మీ జీవితంలో అంటే ముందుగానే ఆ విషయం గురించి ఇతరులతో చెప్పుకోకూడదు. అలా ముందుగానే చెప్పేశారే అనుకోండి, ఇలా ఒకవేళ పని కాలేదు, మీరు అనుకున్నది నెరవేరలేదు అనుకోండి, అప్పుడు బాధపడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకోవాలంటే ముందుగానే మనం ఒక సైట్ తీసి పెట్టుకొని ఉండాలి. ఆ సైట్ కొనేటప్పుడు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి మీరు ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొద్దిగా సమయం అనేది అడిగి ఉంటారు. ఆ గ్యాప్లోనే ఆ సమయంలోనే అమ్మేవాడి మనసు మారిపోవచ్చు. నేను ఈ సైట్ అమ్మలేకపోతున్నాను, క్యాన్సిల్ చేసుకోండి అని మీ డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోగా మీకు ఆ సైట్ కూడా అమ్మడు. అలాంటి పరిస్థితుల్లో మీరు మేము సైట్ తీసుకున్నాము, ఇక ఇల్లు కట్టుకోవాలి అని ఇతరులతో చెప్పుకొని ఉండవచ్చు. అలాంటి సమయంలో మీకు ఎంత అవహేళన జరుగుతుంది. అరే వాళ్ళు సైటు తీసుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు, అన్ని అబద్ధాలే అని మీ మీద నిష్కారణంగా మాట్లాడుకుంటారు. మన వెనక ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి మాటలు మనం పడాల్సిందే. ఎందుకంటే మనం తప్పు చేశాం అక్కడ. మనం ఎందుకు చెప్పుకోవాలి? ముందే ఇలాంటి మాటలు చెప్పుకోకూడదు. ఏదైనా సరే జీవితంలో సక్సెస్ని సాధించి చూపించాలి. అంతేకాని ముందుగానే ఇది నా జీవితంలో జరుగుతోంది అని చెప్పుకోకూడదు. ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉంటారు. నా బిడ్డ మంచి ఉద్యోగంలో ఉన్నాడు, గొప్ప స్థాయిలో ఉన్నాడు, నా బిడ్డకు నెలకు మంచి సంపాదనే ఉంది, మేమంతా బాగున్నాము అని ఇతరులతో గొప్పలు చెప్పుకోకూడదు. ఎప్పుడైనా సరే అందరి కళ్ళు ఒకేలా ఉండవు. కొందరు సంతోషపడేవారు ఉంటారు, కొంతమంది కుళ్ళు పడేవారు కూడా ఉంటారు.
పంచుకుంటారు. అందరూ ఒకేలా ఉంటారా చెప్పండి? మన బాగు కోరే వారితో మాత్రమే మనం పంచుకోవాలి. నువ్వు చేసే మంచి పని నీ వాళ్లతో మాత్రమే పంచుకో. ఇతరులతో పంచుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు నమ్ముకున్న దైవానితో చెప్పుకో. ఆ దైవం నీకు ఇంకా శక్తిని ఇస్తుంది, సామర్థ్యాలను పెంచుతుంది, నీలో ఆత్మబలాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈరోజు సాయినాథుడు సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి మనకున్న బాధని తొలగించడానికి ఈ చిన్న ప్రయత్నం చేయమని చెబుతున్నారండి. మరి తప్పకుండా ఈ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే లోపు ఒక చిన్న కాగితం, తెల్లటి కాగితాన్ని తీసుకొని, ఆ కాగితం ఏ విధంగా ఉండాలి అంటే 4 మూలలు సమానంగా ఉండేలా చూసుకోండి. దానిలో మీ యొక్క కోరిక, సంకల్పం ఏదైతే ఉందో, ఇల్లు కట్టాలి అంటే ఇల్లు అని రాసుకోండి. ఒకవేళ మేము సైట్ తీసుకోవాలి అని ఉంటే సైట్ అని రాయండి. ఉద్యోగం అయితే ఉద్యోగం, పిల్లలైతే పిల్లలు, ఇంకా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని, ఆర్థికంగా మేము బలపడాలి అని కూడా మీరు రాసుకోవచ్చు. ఈ విధంగా సంకల్పాన్ని మీరు ఆ చీటీలో రాసి రాత్రి పడుకునే సమయంలో ఆ చీటీని మీరు చేతిలో పట్టుకొని, మీరు ఏ కోరిక అయితే మనసులో అనుకుంటూ ఉన్నారో అది మీరు ఆ పేపర్లో రాసి ఉంటారు కదా, ఆ పేపర్లో రాసిన కోరికే 9 సార్లు అనుకోండి, మనసులోనే అనుకోండి. ఇల్లు కట్టాలి అనుకునేవారు మేము ఆల్రెడీ ఇల్లు కట్టేశాము అన్న పాజిటివ్ మైండ్తో ఉండండి. ఆ ఇంట్లో మేము మా పిల్లలు కుటుంబంతో సహా ఎంతో సంతోషంగా ఉన్నాము, ఆ దైవ బలం మాకు తోడుగా ఉంది అని చెప్పి పాజిటివ్గా ఆలోచిస్తూ మీ కోరికని పదే పదే గుర్తు చేసుకోండి. ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దండకం మీరు ఒక్కసారి ఈరోజు రాత్రి ఒక్కసారి మనస్ఫూర్తిగా భక్తి భావనతో ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఎవరైతే శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటారో వారి జీవితంలో ఆత్మస్థైర్యం అనేది బలపడుతుంది. అంతేకాదు అనుకున్న కోరికలన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి. మీరు ఈ కోరికని చీటీలో రాసి పెట్టారు కదా, ఆ కాగితాన్ని మీరే భద్రంగా మీ పూజా మందిరంలో భద్రపరచుకోండి. ఈ దండకం యొక్క సాధన మీరు 9 రోజులు చేయాలి. ఉగాది వచ్చే వరకు ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలనైతే మీరు పొందుతారు. ఎందుకంటే ఈ దండకం సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నా నోట చెప్పిస్తున్నారు అని అనుకోండి. ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించండి. అందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.